హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. సో కుక్కర్ తెచ్చుకోనికే బయటకు అయితే వెళ్తున్నాము. సో ఎవరైనా అంటే నా కుక్కర్కి ఒక లాంగ్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ కూడా నేను మీతో షేర్ చేస్తాను పోతుంటే, అంటే మీరు వెళ్తుంటే నేను ఆ స్టోరీ కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం యూకే వస్తున్నారో మీరు ఎలాంటి ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చుకోవాలి, ఎలాంటి ఐటమ్స్ ఇక్కడ యూజ్ఫుల్ అవుతాయి. కొన్ని ఐటమ్స్ తెచ్చినాము కానీ అవి యూజ్ చేయలేదన్నమాట. సో మీకు యూజ్ఫుల్ ఉన్న ఐటమ్స్ తెచ్చుకుంటే బాగుంటుంది కదా. సో దాంట్లో గురించి నేనైతే డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళు రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ తెచ్చుకోండి. ఇక్కడ పప్పు వేసుకోవాలి, లేకపోతే పచ్చళ్ళు తినాలి. పప్పు లేకపోతే మనకి నడవదు. అందుకోసం 2 days 3 days అయినా ఉంటుంది పప్పు. కాబట్టి ఇక్కడ పప్పు ఇంకోటి ఏంటంటే రీజనబుల్ ప్రైస్ లో ఉంటది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. అన్ని అందులో వేసి మనం కుక్కర్ పెట్టినాం అనుకో ఈజీగా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మీరు పప్పు కుక్కర్ అయితే తెచ్చుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీరు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, follow me and follow me guys. Bye. వర్షం వస్తుంది, చలి పెడుతుంది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 కూడా వర్షం వస్తుంది అనమాట. బాగా చెప్పరా? అవునన్నమాట, చాలా వర్షం వస్తుంది, గాలి కూడా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నమాట. స్టార్ట్ అయినాక చూపిస్తాం. బాయ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో పిల్లలు అయితే వెనక కూర్చున్నారు అనమాట. చూడండి, హాయ్ చెప్పరా? హాయ్. ఇగో గ్రీష్ వచ్చి ఇక్కడ కూర్చుంది. సో 7 seater మేము రీసెంట్ గా తీసుకున్నాం ఈ కారు ఒక 3 days బ్యాక్. సో బాగుంది కార్ అయితే, 7 seater. దీని పేరు వ్యాక్సుల్లా జఫారీ. దీని పేరు వాక్సుల్లా అని అంటారు, జఫారియా. వ్యాక్సుల్లా జఫారీ. దీనికి నక్క బొమ్మ, కుక్క బొమ్మ ఉంది దీనికి. ఫరియా అబ్దుల్లా తెలుసా నీకు? ఫరియా అబ్దుల్లా హీరోయిన్. అయ్యో చిట్టి ఈ బొమ్మ ఉంటుంది దీనికి. ఓకే 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 ఫ్రెండ్స్, ఫాలో చేయండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఫర్దర్గా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం బిజీ ఉండే, వెదర్ బాగాలేదు అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే బిజీ కాదు, వెదర్ బాగాలేదు. ఇప్పుడు ఎక్కడ వెళ్దామన్నా కూడా ఇగో ఇలా వర్షం వస్తుంది. ఇప్పుడు కూడా వర్షం వస్తుంది. నేను మీకు ఒకసారి క్లిప్ వేసి చూపిస్తాను. ఎవరికన్నా కార్ కావాలని చెప్పండి ఫ్రెండ్, నేను ఫ్రీగా ఇచ్చేస్తా కారు. యూకేలో ఎవరున్నా సరే రండి, ఫ్రీగా తీసుకెళ్ళండి. ఫ్రీగా ఏమి ఇయ్యాడు, నా దగ్గర పాత కార్ అది. ఊరికే చెప్తున్నా ముచ్చట్లు. ఫ్రీగా ఏమి ఇయ్యాడు, ఎందుకు ఫ్రీగా ఇస్తాడు ఆయన? మళ్ళీ మీరు నిజంగా నేను నమ్మేసి మెసేజ్ చేయకండి, ఫ్రీగా ఇస్తా అన్నారు కదా అని చెప్పి. ఎవరైనా ఇయ్యారు కదా, ఈయన కూడా ఇయ్యాడు. ఊరికే ఎందుకు అట్లా చెప్పడం అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఆయన ఇస్తా అని చెప్తుంటే మీరు ఎందుకు వద్దంటున్నారు అని మళ్ళీ మెసేజ్ చేయకండి ప్లీజ్. నువ్వు ఎట్లా ఇస్తావు అబ్బా? నువ్వు ఎందుకు ఇస్తావు కారు ఫ్రీగా? చెప్పు నాకు, దాని పర్పస్ చెప్పు నాకు. నేను ఓకే, దట్స్ ఫైన్. సో అదనమాట స్టోరీ. ఊరికే కొట్లాడద్దు, లెట్స్ డూ ఫాలో. సో మేము వచ్చేసి ఈరోజు అయితే షరీఫ్ అండ్ సన్స్ అని ఇక్కడ ఉందన్నమాట. నాటింగంలో షరీఫ్ అండ్ సన్స్ ఉంది. చెప్పాను కదా నేను వర్షం వస్తుందని చెప్పి. మీకు సరిగా బోర్డు అవుపించట్లేదు. ఇప్పుడు అవుపించిందా షరీఫ్ అండ్ సన్స్. సో ఆ షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఎంత కాస్ట్ ఉంటుంది అనేది డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను. చూసి ఆనందించండి అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే నా కుక్కర్ స్టోరీ అయితే చెప్తానన్నాను కదా. సో తీరా మేము షాప్కి వెళ్ళిన తర్వాత ఏమైందని అంటే ఆ షాప్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలో లేదని చెప్పారనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, అరే అనవసరంగా ఈ షాప్కి వచ్చాం కదా అని చెప్పి. కానీ అలా ఆప్షన్ లేదు. ఇక్కడ ఈ లోకల్లో, ఇక్కడ దగ్గరలో సరౌండింగ్స్లో అదొక్క షాప్లో మాత్రమే ఇలాంటి కుక్కర్స్ దొరుకుతాయి అనమాట. సో కుక్కర్ వచ్చేసి 29 ఒకసారి దగ్గర చూపెట్టమా, 29.99 అంటే ఆల్మోస్ట్ 30 pounds అనమాట. 30 pounds అంటే 3000 ప్లస్ పడింది. సో ఇదంత బ్రాండ్ కూడా కాదు, దీనికి అంత వర్త్ కూడా పెట్టేది కాదని నాకు అనిపించింది. కానీ ఏం చేస్తాం, అవసరం అలాంటిది. కొన్నిసార్లు కొన్ని అవసరాలు పైసలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో అదే 3000 మేబీ ఇది ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే 3000 చేంజ్ అవుతుంది. అదే 3000 పెడితే ప్రిస్టేజ్ కానీ బటర్ఫ్లై కానీ సో కొంచెం బ్రాండ్ వచ్చు, దానికి గ్యారంటీ ఇవ్వాలి. దీనికి వాళ్ళు ఎలాంటి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఇవ్వలేదు. 1 month మాత్రమే ఇచ్చారు. 1 month అసలు ఈ కుక్కర్ ఖరాబ్ కాదు. మేము ఇది వీక్లీ 1 or 2 యూజ్ చేస్తాము. సో థ్రైస్ అనుకోండి, 1 month కంటే మినిమం ఒక 15 times 20 times సో ఇది వచ్చేసి ఏమైందంటే ఈసారి కొనుక్కొచ్చుకున్నాము. తర్వాతకి ఇది వచ్చేసి ఏమైందంటే
ఈ కుక్కర్ వచ్చేసి మనకి కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. విజిల్ పక్కల ఇంకా 2 వచ్చేసి మనకి ఏమో బోల్ట్లు ఉన్నాయి. అదేందో అసలు దీని కథ ఏందో అసలు చూద్దాము. సో ఇక్కడ ఫిగర్ మీకు మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి విజిల్, ఈ 2 వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. సో అసలు దీని కథ ఏంది, దీని కారణం ఎందుకు. సో బౌల్ వచ్చేసి సేమ్ యాజ్ మన బౌల్ లెక్కనే ఉంది. సో చూడొచ్చు మీరు, ఇది 3 లీటర్ కుక్కర్. లైట్ వెయిట్ కూడా ఉంది, అంత వెయిట్ కూడా ఏం లేదు నాకు తెలిసి. సో లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, లాక్ వేసే ఆప్షన్ వచ్చింది. దీనికి ఒక లాక్ ఉంది, ఇక్కడ ఉంది కదా, దీనికి ఒక లాక్ ఉంది. ఇది ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇది రిలీజ్ అవుతుంది. మరి ఏందో తెలీదు యాక్చువల్లీ. ఇది ఫస్ట్ టైము. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి వెరైటీగా ఉంది. ఇది ఇట్లా తిప్పడానికి ఉంది. మరి ఇది డస్ట్ తీయడానికైనా, అంటే ఐ మీన్ ఇందులో ఏమైనా ఇరికితే తీయడానికైనా దేనికో నాకు అసలు తెలీదు. ఇవి 2 వచ్చేసి టైట్ బోల్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ మూత మీద వచ్చేసి మనకి ఇది విజిల్ అనమాట. విజిల్ వచ్చేసి చాలా ఈజీగానే ఉందన్నమాట ప్రెస్ చేయడానికి. ఇట్లా అంటే కూడా ఈజీగానే ఉంది. సో చూద్దాము ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఇట్లా పెట్టడానికి ఎట్లా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి సేమ్ యాజ్ మనం వాడే, అంటే నేను వాడిన కుక్కర్ లెక్కనే ఉంది. మనం అంటే మీరు ఎలాంటివి వాడుతారో నాకు తెలియదు కదా. ఇలా ప్రెస్ చేస్తే ప్రెషర్ అనేది వెళ్ళిపోతుంది. సో రైట్, నేను ఇక్కడ డక్కన్కి ఒకటి లాక్ ఉందన్న కదా, ఆ లాక్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రాపర్గా కూర్చుందనమాట. సో అప్పుడు మనకి లాక్ అయింది. ఇంకా సేమ్ యాజ్ మనం వాడే కుక్కర్ లాగానే ఉందన్నమాట. కానీ ఇవి ఎందుకో మరి, ఇది కూడా ఇలా ప్రెస్ చేయడానికి ఉంది, దీనికి ఏం లేదు, ఇది నార్మల్గానే ఉంది. మళ్ళీ తీయడానికి నార్మల్గానే తీసేసిన. ఇంకా బెల్ట్ కూడా వచ్చేసి మనకి దీనికి బెల్ట్ కూడా ఉందన్నమాట. సో చెప్పాను కదా, ఇంత బ్రాండెడ్ కుక్కర్ని వాళ్ళు నాకు 1 మంత్ గ్యారెంటీతో ఇచ్చారు. 1 మంత్ గ్యారెంటీ. సో ఇంత బ్రాండెడ్ కుక్కర్ని నాకు 1 మంత్ గ్యారెంటీ ఇచ్చారు. 1 మంత్ గ్యారెంటీ ఇచ్చారంటే ఇది ఎంత బ్రాండెడో మీరు కూడా ఆలోచించవచ్చు అనమాట. సో మీకు ఇలాంటి కుక్కర్ని చూసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా కుక్కర్ స్టోరీ అయితే ఇది. మీరు ఎవరైనా ఫారెన్ వస్తున్నా కూడా, యూకే వస్తున్నా కూడా, లండన్ వస్తున్నా కూడా, మెయిన్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు 2 కుక్కర్స్ అయితే తెచ్చుకోండి. పప్పు కుక్కర్ ఒకటి, రైస్ కుక్కర్ తెచ్చుకోండి. సో పప్పు కుక్కర్లో ఒకటి చిన్నది తీసుకోండి, ఒకటి పెద్దది తీసుకోండి. ఎందుకు అంటే మేబీ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఉన్నా కూడా, టైం లేకున్నా కూడా, క్విక్గా రైస్ కావాలన్నా కూడా మనం 1 or 2 cups ఈ కుక్కర్లో పెట్టుకొని మనము వేడివేడిగా అప్పుడే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అదనమాట. నేను కుక్కర్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడినా. ఇంకోటి నేను స్పూన్స్ కూడా కొనుక్కొచ్చాను. ఈ స్పూన్స్ చూడండి, స్పూన్స్ కూడా 6 స్పూన్స్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. వల్ల చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. సో స్పూన్స్ కొన్ని తెచ్చిన, బట్ పచ్చళ్ళ, కారం పొళ్ళ, అదే కొన్ని పొళ్ళలో వేయడం వల్ల అవి స్ట్రక్ అయిపోయినాయి. సో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ స్పూన్స్ కొనడం జరిగింది. మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే స్పూన్స్ కానీ, నాలాక ఫ్యామిలీ వస్తే చాయ్ జల్లి కానీ, అండ్ మురుకుల పీట కానీ, పప్పు కుక్కర్ కానీ, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ ఇలాంటివి తెచ్చుకోండి. సో బట్టలు మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ చాలా బాగుంటాయి, చాలా బ్రాండెడ్ ఉంటాయి. పైసలు కొంచెం ఎక్కువైనా సరే పర్లేదు, కానీ ఇక్కడ వచ్చినాక బట్టలు కొనుక్కోండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అసలు బట్టలు అయితే ఎక్కువ తెచ్చుకోకండి, నా ఐడియా ప్రకారం అయితే. సో ఇలాంటి ఐటమ్స్ అయితే మనకి బ్రాండెడ్స్, మనకు తెలిసిన ఐటమ్స్ అయితే దొరకవు కదా. ఇలా 1 మంత్ గ్యారెంటీతో మనం ఎన్ని రోజులు అని దానికి గ్యారెంటీ ఇవ్వగలము. సో పాడైపోతే ఎవరిని అడగడానికి ఉండదు, గ్యారెంటీ లేదు కాబట్టి. మీరు బట్టలు కొంచెం తక్కువ చేసుకొని మిక్సర్ కానీ, గ్రైండర్ కానీ, 2 పప్పు కుక్కర్లో 2, రైస్ కుక్కర్ ఒకటి. సో స్పూన్స్, చాయ్ జల్లి, నాలాక ఫ్యామిలీ వస్తే మురుకుల పీట తెచ్చుకోండి. అదే మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కనీసం ఒక మురుకులను వేసుకొని తినొచ్చు కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఏం కూడా మనకి రోడ్ మీద అంటే ఫుడ్ స్టాల్స్ అనేవి ఎక్కువ ఉండవు, ఉన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకు అంత పైసలు పెట్టి తెచ్చుకున్నాం, మనం తిన్నా కూడా మనకు తృప్తి ఉండదు. కాబట్టి మనకాడ ఐటమ్స్ ఉంటే మనమే ఓన్గా చేసుకొని తినొచ్చు అనమాట. సో అట్లాంటప్పుడు మనకి చేసుకోవాలంటే కొన్ని ఐటమ్స్ కూడా ఉండాలి కదా. వీటికి సంబంధించిన ఐటమ్స్ అయితే మీరు కంపల్సరీ తెచ్చుకోండి. బాడీ లోషన్స్ అవి కూడా తెచ్చుకోకండి, ఇక్కడ దొరుకుతాయి మీకు. సబ్బులు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. నేను మీకు సబ్బు స్టోరీ కూడా చెప్దాం అనుకున్నాను. ఇలా ఒక సబ్బు ఉంటుంది. సో దీనికి ఎంతనో ప్రైస్ 8 ఏం లేదు, మేబీ బిల్లో ఉండొచ్చు. ఈ సబ్బు ఏంటంటే 1 or 2 మనం యూజ్ చేసినాం అనుకో, ఇది ఇలా బ్రేక్ అయిపోతుంది అనమాట, మొత్తం పిండిలాగా అయిపోతుంది, స్ట్రాంగ్నెస్ అనేది ఉండదు. సో అదే XXX లేకపోతే రిన్నో, సర్ఫెక్స్లో అయితే అది అరిగిపోయింది, మొత్తం సబ్బు అరిగిపోయింది దాంట్లో కూడా మనకి బ్రేక్ అవ్వదు. సో ఇది 1 or 2 వాడగానే ఇలా బ్రేక్ అయిపోయి పిండిలాగా అయిపోతుంది. సో సమ్ టైమ్స్ ఇక్కడ మనం బట్టలు ఏమి ఉతకము,
వాషింగ్ మిషన్లోనే వేస్తాము, కానీ ఇలాంటి సోప్స్ అవసరం వస్తాయి. మీరు 1 ఇయర్కి వచ్చేసి ఒక 6 or 7 అయితే మీరు సోప్స్ అయితే తెచ్చుకోండి, బెటర్. ఎందుకంటే ఇక్కడ ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ అనేది లేదనమాట ఈ సోప్స్లలో. ఎస్పెషల్లీ ఈ సోప్స్ గురించి చెప్తున్నాను నేను. ఇలాంటి బట్టల సబ్బులు కూడా తెచ్చుకోండి. సో ఇంకా ఏం తెచ్చానంటే గులాబ్ జాములు తెచ్చాను. లాస్ట్ టైం చెప్పాను కదా చాలా బాగున్నాయని, చాలా నచ్చినాయి, అందుకోసమని మళ్ళీ ఒక బాక్స్ అయితే తెచ్చాను. సో ఇంకేం తెచ్చాను అంటే అల్లం కూడా తెచ్చుకున్నాను నేను. నాకు ఒకటి కొంచెం చీప్గా దొరికింది ఏంటంటే అల్లం అనిపించింది. 90 రూపీస్కి ఒక 1/4 kg అంత అల్లం అయితే వచ్చింది అనమాట. అల్లం కూడా మనకి నీట్గా ఉంది, అంటే డస్ట్ ఏం లేకుండా దుమ్మేం లేకుండా నీట్గా ఉండింది. అప్పుడప్పుడు ఏమన్నా చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా వండుకున్నప్పుడు మనము అందులోకి కొంచెం మిక్స్ చేసుకొని వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అని అనిపించింది, అందుకోసం మళ్ళీ పట్టుకొచ్చిన. అల్లం పేస్ట్ అయితే అయిపోయింది. బట్ ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే 1.99కి మనకి ఈ డ్రై ఫిష్ అయితే మీకు దొరికినాయి అనమాట. నాకు ఈ డ్రై ఫిష్ అయితే నాకు దొరికినాయి. సో 800 grams ఉన్నాయి, సారీ 80 grams ఉన్నాయి, 100 grams కూడా లేవు, 80 grams ఉన్నాయి. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీ అనిపించినాయి. నేను 2 times 3 times అయితే వాడాను, చాలా టేస్ట్ అనిపించినాయి. ఇక్కడ నియర్ బై ఎవరైనా షెరీఫ్ అండ్ సన్స్ దగ్గర ఉంటే ఈ డ్రై ఫిష్ అయితే మీకు ఇష్టమైతే ట్రై చేయండి తప్పక. నా సజెషన్ ప్రకారం మీకు చాలా అంటే చాలా నచ్చుతాయి. సో ఉల్లిగడ్డ టమాటా వేసి కొంచెం ఇవి వేసి ఇది చేసిరనుకో చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ తినరు, సో నేనే తింటా, అందుకోసం అని తెచ్చుకున్నా. ఇవి వచ్చేసి నాకు 1 month అట్లా వస్తాయి, 2 times 3 times వాడతాను అనమాట. మీకు కూడా డ్రై ఫిష్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా ఇక్కడ యూకే వస్తున్నారంటే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, ఈసారి కొత్తిమీర ఆఫర్ పెట్టారనమాట. సో 2 కట్టలు వచ్చేసి 90 రూపీస్కి వచ్చినాయి. ఒక్కొక్కసారి ఒక కట్టనే 90 రూపీస్కి ఇస్తారు, కానీ ఈరోజు ఆఫర్ ఉండే 2 వచ్చేసి 99 రూపీస్కి ఇచ్చారనమాట. సో నాకైతే ఇది నచ్చింది. ఇంకొచ్చేసి పచ్చిమిర్చి తెచ్చాను. పచ్చిమిర్చి మనకి 1/4 kg అని ఉన్నాయి, 1/4 kg వచ్చేసి 2 pounds పడింది అనమాట. ఇంకా చింతపండు కూడా తెచ్చుకోండి. 250 grams వచ్చేసి మనకి 1 pound 199 పడింది. నేనైతే 2 packets తెచ్చాను, ఎందుకంటే సాంబార్ కానీ చింతపులుసు కానీ ఈ చేపల కూర కానీ పులిహోర కానీ అలాంటి వాటికి మనకి చింతపండు చాలా బాగా ఉపయోగపడుతుంది కదా, అందుకని చెప్పి చింతపండు తెచ్చాను. కొంచెం చింతపండు నాకైతే మన కాడ 100 రూపీస్ 150 రూపీస్ కేజీ ఉంటుంది, కానీ ఇక్కడ 250 grams వచ్చేసి 199 రూపీస్ అనమాట, 1.99. కొంచెం ఎక్కువ అనిపించింది. ఇవి కూడా తెచ్చుకోండి. ఇగో శనగపిండి కూడా కొనుక్కొచ్చిన 1 kg బేసన్ ఫ్లోర్ అనమాట. ఎప్పుడైనా పకోడీ కానీ ఏమైనా చేసుకుందామని శనగపిండి కూడా తెచ్చిన. ఇంకా తినేటివి చాలా తెచ్చినాం, కానీ ఇంకా వీడియో తీయడానికి కొంచెం టైం పట్టేసరికి అన్నీ తినేసినాము. సో మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలాంటి నేను చెప్పిన ఐటమ్స్ అన్ని పట్టుకొచ్చుకోండి. ఎలక్ట్రానిక్స్లో అయితే మీకు ఐరన్ బాక్స్ అంత ఉపయోగపడదు, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎట్లా అంటే లోపల ఒక షర్ట్ వేసుకొని దానిపైన ఇలాంటి ఒక హుడ్డీ వేసుకొని లేదంటే ఇలాంటి ఒక టాప్ వేసుకొని దానిపైన జాకెట్ వేసుకొని వెళ్తారు, కాబట్టి మీకు ఐరన్ అంత పెద్దగా ఏం అవసరం పడదు. సో ఐరన్ బాక్స్ అయితే అవాయిడ్ చేయండి. మీకు ఇంకా కావాల్సిన చాలా ఐటమ్స్ అయితే వస్తాయి దాని ప్లేస్లో, ఎందుకంటే అది ఒక 1 kg 1.5 kg ఉంటుంది, స్పేస్ కూడా కొంచెం ఆక్యుపై చేస్తుంది కాబట్టి. సో దాని ప్లేస్లో మీరు వేరే అయితే తెచ్చుకోండి. పచ్చళ్ళు తెచ్చుకోండి, కారం పొడులు తెచ్చుకోండి. మీకు పచ్చళ్ళు కారం పొడిలు లిటరల్లీ చెప్తున్నా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, ఎందుకంటే వేడివేడి అన్నం వండుకొని ఇంత కారం పొడి వేసుకున్నా సరే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మనసుకు హాయిగా అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు. సో నేను తెచ్చుకున్నవన్నీ అయిపోయినాయి, కొంచెం బాధగా ఉంది. సో పార్సల్ వేయించుకుందాం అనుకుంటున్నాను. మేబీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పార్సల్ వేసే వాళ్ళు తక్కువకి వేస్తున్నారంటే నాకు కామెంట్ పెట్టండి, నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను అనమాట. ఇంకా ఇదండి నా జర్నీ, నా కుక్కర్ జర్నీ. ఇది నేను తెచ్చుకున్నాను. ఫస్ట్ వచ్చేటప్పుడు మా వారు కుక్కర్ తెచ్చారు చిన్నది. సో ఇది ఉంది కదా ఇంకెందుకులే అని పెద్దది తేలేదు. ఆ చిన్నది ఏమైందంటే ఉండంగా చిన్నది ఖరాబ్ అయిపోయింది 1 yearకే. అది ప్రిస్టేజ్ బ్రాండెడే, కానీ చిన్నది మరి 1 లీటర్ది, సారీ 1 లీటర్ 2 అట్లా తేకండి. చిన్న వస్తువులు ఏంటంటే ఎక్కువ టైమ్స్ మనం రీయూజ్ చేయడం వల్ల కొంచెం పాడైపోతాయి, అందుకోసమని మినిమం నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక 2 లీటర్స్ 2.5 లీటర్స్ ఉన్నాయి మాత్రమే తెచ్చుకోండి.
రైస్ కుక్కర్ కూడా మీరు ఒక్కరున్నా సరే చిన్నది దేకండి, చిన్నవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి. 2 లీటర్స్ కానీ 2.5 లీటర్స్ ఉన్నాయి కానీ తెచ్చుకోండి, ఏం మునిగిపోయేది ఏం లేదు. సో కొంచెం పెద్దది తెచ్చుకుంటే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళకి కూడా పెట్టడానికి ఉంటుంది, ఇబ్బంది పడడానికి ఉండదు అనమాట. సో ఇంకా కొన్ని పిండి కలిపే బౌల్స్ తెచ్చుకోండి. నాకు మళ్ళీ ఐడియా వస్తే నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసినవన్నీ మీకు చెప్పాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకే వస్తే వాళ్ళకి సజెస్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.